హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పా కదండి. ఈ వీడియోలో అయితే సర్జరీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను, నాకు జరిగిన సర్జరీ. అయితే ఇదెందుకు వీడియో క్లిప్పింగ్స్ అక్కడక్కడ తీసి వ్లాగ్ పెడుతున్నానంటే చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. సో వాటిని క్లియర్ చేయడానికి, అలాగే తెలియని వాళ్ళ కోసం కొన్ని విషయాలు చెప్పడానికి మాత్రమే యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే లాస్ట్ వీడియోలో నేను ఒక విషయం చెప్పాను, మా అత్తయ్య గారి గురించి విత్ ప్రూఫ్స్ కొన్ని విషయాలు చెప్తాను అని. అవి కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో అనుకోకుండానే, అంటే నాకు అప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు నేను వీడియో షేర్ చేసుకున్నాను కదా, అప్పుడు బాగా పెయిన్ ఉంది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి అప్పుడు స్కాన్లో చెప్పారని. సో అప్పుడు అనుకున్నాము, అంటే ఒక 3-4 మంత్స్లో చేయించుకోవచ్చు సర్జరీ అని చెప్పారు. సరే నేనైతే పర్లేదు బాగానే ఉంది కదా అని నేను మా హస్బెండ్ అయితే సమ్మర్లోనే ప్లాన్ చేసుకున్నాం. అంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా, పొంగల్ హాలిడేస్లో అనుకున్నాం యాక్చువల్గా. కానీ డిసెంబర్లో అయితే మా మామయ్య గారు బాగా సిక్ అయ్యారండి. అంటే ఆ విషయం కూడా మా దగ్గర వాళ్ళకి కొంతమందికి తెలుసు, అంటే బయట వాళ్ళకి తెలియదు. నేను వీడియో ఏమీ షేర్ చేయలేదు, అంతకుముందు వీడియోలో చెప్పినట్టున్నాను నేను. ఆయన బాగా చెప్పాలంటే కనుక అక్కడ దాకా వెళ్ళి వచ్చారన్నట్టే చాలా బాగా సిక్ అయ్యారనమాట. కిడ్నీ ప్రాబ్లం అది వచ్చి, దేవుడి దయ వల్ల, మా అత్తయ్య గారి దయ వల్ల మళ్ళీ వెనక్కి అయితే మా దగ్గరికి వచ్చేసారనమాట. సో తర్వాత ఇంకా సర్లే సమ్మర్లో చేయించుకుందామని ప్లాన్ చేసుకున్నాం. మంత్ ఎండింగో మే మంత్లో అలా చేయించుకుందాం అనుకున్నాం. అయితే మొన్న లాస్ట్ అంటే సర్జరీకి ముందు ఒక 4-5 డేస్ నుంచి కొంచెం పెయిన్ వస్తుంది రెగ్యులర్గా. సర్లే పని ఎక్కువడం వల్ల కదా, ఈ ఊరగాయల పని ఇవి ఉంటుంది కదా, సమ్మర్ అంటే సర్దుకోవడం అవన్నీ అనుకున్నాం. సరే మా వారైతే ఒక మండే నేను ఆఫీస్లో పర్మిషన్ పెడతాను, ఎందుకైనా మంచిది ఒకసారి చూపించుకుని నేను ఇంటికి పంపించేసి నేను అటు ఆఫీస్కి వెళ్తా అన్నారు. సరే అని వెళ్ళామండి. సరే వెళ్తే డాక్టర్ గారు ఇంకా ఇలా పెయిన్ వస్తుంది అని అంటే, సరే నార్మల్గా రాస్తారు కదా టెస్ట్లు, బ్లడ్ టెస్టు, స్కాన్ అది రాశారు. అయితే ఇదిగోండి మెయిన్ స్కాన్ రిపోర్ట్ ఇదనమాట. అయితే స్కాన్లో చూసింది ఏంటంటే, ఆల్రెడీ మాకు తెలుసు గాల్ బ్లాడర్ స్టోన్స్. అయితే అవి ఏంటంటే ఇందాక మీకు చూపించా కదా మల్టిపుల్ స్టోన్స్. ఈ రిపోర్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, దీని గురించి మీకు తర్వాత మాట్లాడతాను. సో మల్టిపుల్ స్టోన్స్, అందులో హైయెస్ట్ మెజర్మెంట్ 8 mm అండి గాల్ బ్లాడర్ది. సో చాలా ఇప్పటికే లేట్ చేశారండి, మీరు ఈరోజే అడ్మిట్ అవ్వండి అన్నారు. అయితే మా వారేమో లేదండి 1 డే అంటే ఇన్సూరెన్స్ కోసం అప్లై చేయాలి. ఇన్సూరెన్స్ అది ఎందుకు అంటే కూడా చెప్తాను నేను. అది ఒక 10,000 15,000 అయితే మనం ఖర్చు పెట్టగలం, కానీ సర్జరీకి ఎంత అవుతుందని కనుక్కుంటే నియర్లీ 70,000 దాకా అవుతుందన్నారండి. ఇది వచ్చేసరికి బయాప్స్ది అనమాట. సో మన బాడీలో ఏ పార్ట్ తీసినా ఖచ్చితంగా బయాప్స్కి పంపిస్తారు. చూసారా నోన్ వచ్చింది, చూసారా మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, అంటే ఎటువంటి క్యాన్సర్కి సంబంధించినది కాదు అని. సో ఖచ్చితంగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. మనకి ఏమన్నా సర్జరీ జరిగి ఏమన్నా కణితలు కానీ ఏమన్నా బయటికి తీస్తే, బాడీలోంచి ఏ పార్ట్ అయినా తీస్తే ఖచ్చితంగా బయాప్స్కి పంపించాలి. అయితే ఆ రోజే అండి టెస్టులు చేశారు. ఇంకా ఆ రోజు ఎండోస్కోప్ చేయాలన్నారు. అయితే ఎండోస్కోప్ చేయాలంటే నాకు తెలియదు కదా, మార్నింగ్ మామూలుగా చెకప్ కానీ ఇడ్లీ తిని వెళ్ళాను. లేదు కొన్ని అవర్స్ ఏం తినకూడదని మళ్ళీ ఆఫ్టర్నూన్ 3కి రమ్మన్నారు. ఇంకా ఇంటికి వచ్చేసి వాటర్ ఒకటే తీసుకోమన్నారు, కోకోనట్ వాటర్. అది ఇంకా పిల్లలకి, మామయ్య గారికి, మా వారికి వీళ్ళు భోంచేసారు. చేసేసాక మళ్ళీ వెళ్ళామండి. ఎండోస్కోప్ అంటే ఇదివరకు ఇట్లా కాదండి, ఇప్పుడు ఎనస్థీషియా ఇచ్చి చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ నేను అందే అవ్వగానే కొంతసేపు కూర్చోబెట్టి పంపించారు. ఆ మత్తు ఇంకా వదల్లా అలా వస్తున్నా. ఇది అయితే సర్జరీ బిఫోర్ డే. ఇక్కడ మీరు చూస్తున్నదైతే మా పెద్ద పాపనండి. నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాల, తన్ని నవ్విస్తున్నాను. నెక్స్ట్ డే సర్జరీ అనగానే తన ఎమోషన్స్ని లోపల దాచేసుకుంటుంది. చిన్న పాప అయితే బయటపడుతుంది, తనైతే ఏడుస్తోందనమాట. ఇది సర్జరీ అయిన తర్వాత అనమాట, అయ్యాక రూమ్కి షిఫ్ట్ చేశారు. సో ఆ నైట్ అయితే నాతో పాటు పెద్ద పాప పడుకుంది. అంటే ఇంట్లో మామయ్య గారు ఉంటారు కదండి, ఆయన్ని మళ్ళీ నైట్ టైం ఆయనకి ఏదైనా అవసరమైనా చేసినా పిల్లలు ఒక్కళ్ళే ఉండలేరని మా వారి ఇంటికి వచ్చేసారు. పెద్ద పాప అయితే నాతో పడుకుంది. అయితే ఏంటి అంటే స్టోన్స్ చెప్పా కదా, మల్టిపుల్ స్టోన్స్ అండి, 13 దాకా ఉన్నాయట. నిజంగా ఆ రోజు దేవుడే టెస్ట్కి పంపించాడు అన్నట్టు అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే
నేను మా అత్తయ్య గారి విషయం చెప్తాను ఇక్కడ. మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత నాకు 1 కాదు, 2 కాదండి 5, 6 ఇన్సిడెంట్స్‌లో మా వెనకాల ఉన్నారండి. అయితే ఒక 3, 4 అయితే పర్సనల్ మా ఫ్యామిలీకి సంబంధించినవి. అవి నేను చెప్పదలుచుకోలేదు. ఇంకొకటేంటంటే మా వారిది ఒక 3, 4 మంత్స్ బ్యాక్ పర్స్ పోయిందండి. ఆయనకి సెంటిమెంట్ ఏంటంటే పర్స్‌లో అంటే క్రెడిట్ కార్డ్స్ అమౌంట్ కూడా 3000 దాకా ఉంది. అవి ఓకే. మనం ఏం చేయలేం. అవి ఇంపార్టెంటే. అయితే ఆయన సెంటిమెంట్ ఏంటంటే అత్తయ్య గారి ఫోటో. మా అత్తయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ఆవిడ ఫోటో ఆయన పర్స్‌లోనే ఉంటుందండి. ఆయన ఇంక ఇంటికొచ్చి చాలా టెన్షన్ పడితే నేనన్నాను, ఇంతకుముందు కొన్ని ఇన్సిడెంట్స్‌లో ఉన్నారు కదా మీ అమ్మగారు, ఆవిడే ఖచ్చితంగా మీకు తీసుకొస్తారు ఏదో విధంగా. నేనైతే నమ్ముతున్నాను మా ఆంటీని, మీరు నమ్ముతారో లేదో అని అనేసాను నేను. అయితే మా వారన్నారు, సర్లే మామూలు విషయాలు వేరు, పర్స్ ఎవడిస్తాడు ఈ రోజుల్లో అన్నారు. నేనన్నాను, ఖచ్చితంగా మా అత్తయ్య గారికైతే నేను ఏదైనా సరే ఆవిడకే దండం పెట్టుకుంటా అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతాను. ఎందుకంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఓపెన్‌గా విషయం చెప్పేస్తున్నా నేను. అయితే ఇంకంతే అండి. నేను దండం పెట్టుకున్నాను. అయితే ఒక 5 మినిట్స్‌లో ఫోనొచ్చింది ఆయనకి నైట్ 11:00కి. ఇలాగ పలానా మా హస్బెండ్ పేరు చెప్పి, అంకుల్ రఘురామ్ అంటే మీరేనా అన్నారు. అవునండి అంటే, మాకొక పర్స్ దొరికిందని ఒక పాప అనమాట. అంటే పాప అంటే డిగ్రీ చదువుకుంటుందట. ఆ పాప ఫోన్ చేసింది. సరే మా వారినైతే నేను అప్ అండ్ డౌన్ ఆటో మాట్లాడుకోమని చెప్పా. వాళ్ళ ఇల్లు ఎక్కడంటే బీసెంట్ రోడ్డు. మా వారు పర్స్ పడేసుకుంది బీసెంట్ రోడ్డు మోడ్రన్ సూపర్ మార్కెట్ ఉంటుంది కదండీ! సూపర్ మార్కెట్‌లో వాళ్ళ కొలీగ్‌కి ఏవో సరుకులేవో కావాలంటే ఇద్దరు వెళ్లారు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు. మామూలుగా ఈయన ఏవో టూత్ పేస్ట్, బ్రష్‌లేవో తీసుకున్నారు. పర్స్ చూస్తే లేదనమాట. సో, ఇంకా ఫోన్‌పే చేసేసి వచ్చేసారు. అదంతా వెతికారు, దొరకలేదు. సో, అసలు పర్స్ పోతే ఈ రోజుల్లో దొరకదు కదండీ! సో, నేను మా అత్తయ్య గారికి దండం పెట్టుకున్నాను. 5 మినిట్స్‌లో కాలొచ్చిందండి. ఆ పాప చెప్పిన అడ్రస్‌కి, అంటే వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పింది. వెళ్ళారు, తీసుకున్నారు. పర్స్ తీసుకోగానే ఫస్ట్ మా వారు చెక్ చేసుకుంది అత్తయ్య గారి ఫోటో అండి. ఆవిడ ఫోటో ఆయన పర్స్‌లో ఎప్పుడు అలాగే ఉంది. మిరాకిల్ ఏంటంటే ఈవెన్ సింగిల్ రూపీ కూడా మిస్ అవ్వలేదండి. అస్సలు మిస్ అవ్వలేదండి. సో, అదొకటి. అంటే అది ఒక ఫోర్త్‌దో, ఫిఫ్త్‌దో ఇన్సిడెంట్. చెప్పా కదా అంతకు ముందువి కొంచెం మా పర్సనల్ అని. తర్వాత ఇది కూడా అండి నా సర్జరీకి మేము అంటే ఇన్సూరెన్స్ కడతారు మా వారు. అయితే సర్జరీ అనుకున్నాక హాస్పిటల్‌లోనే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా! హరిణి గ్యాస్ట్రో సెంటర్‌లో చేయించుకున్న, విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ అనమాట. అయితే అక్కడ వాళ్ళని అప్రోచ్ అయితే ఆయన ఆ రోజే పాపం మెయిల్ పెట్టేశారండి. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి మెయిల్ పెట్టారు. అయితే నెక్స్ట్ డే వచ్చేసరికి 1 డే గ్యాప్ ఉంది కదా మనకి. నెక్స్ట్ డే మా ఇంటికి ఎంక్వైరీకి కూడా వచ్చారు వాళ్ళు. వచ్చి బిఫోర్ ఏమన్నా సర్జరీస్ అయ్యాయా అవన్నీ కూడా చెక్ చేసుకున్నారు, చూశారు, ఓకే అని వెళ్ళారు. సరే నెక్స్ట్ డే సర్జరీ అయిన తర్వాత ఇంకో రోజు, ఈరోజు సర్జరీ అయితే రేపు డిశ్చార్జ్ చేస్తారు. 1 డే కంపల్సరీ ఉంచుతారు కదా! సో, అయితే ఏంటంటే సర్జరీ అయిన తర్వాత ఆఫ్టర్నూను సరే 12:00కి లంచ్ పెట్టమన్నారండి. మా వారైతే బయట నుంచి వద్దులే తీసుకురావడం, మళ్ళీ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయని. అందులో నాకేంటంటే బయట టిఫిన్ ఓకే గానీ బయట సాంబార్ గానీ అవన్నీ మసాలా అంత అలవాటు లేదు, మేము తినము. సో, అందుకని ఇంటికి వెళ్ళి తీసుకొస్తా అంటే మా పెద్ద పాపకు ఫోన్ చేస్తే రైస్ వేసేసి, తన పాపం ఇంట్లో బీరకాయలు ఉన్నాయి లక్కీగా. బీరకాయలు కట్ చేస్తోంది. ఇంకా మా వారు వెళ్ళి ఆయన కర్రీ చేసేసి పచ్చంకూర చేయాలి కదా, తీసుకొచ్చారు. 1 అవర్ చూడండి, ఏమి వామిటింగ్స్, మోషన్స్ అవ్వకపోతే డిశ్చార్జ్ తీసుకెళ్ళిపోండి. ఈ మెయిల్ కూడా రావాలి కదండి, మెసేజ్ రావాలి మనకి. లేకపోతే 75,000 మనం ఎక్కడ కడతామండి, కట్టలేం కదా. అయితే లంచ్ అయింది, అంతా బాగానే ఉంది. ఎంతకి ఈవినింగ్ 4 అయింది, 5 అయింది, 6 అయింది. ఎంతకి ఆ ఇన్సూరెన్స్ది రాదే. మా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే హాస్పిటల్లో ఉంటే నెక్స్ట్ డే మంచిది కాదు, చవితి శుక్రవారం. అప్పుడు ఆ రోజు కూడా ఉండిపోయి సాటర్డే వెళ్ళాలి. చెప్పా కదా మా ఇంటి సిచ్యువేషను. ఇంట్లో మావయ్య గారు రీసెంట్గా సిక్ అయ్యారు. ఆయన నైట్ టైమ్స్ అసలు వదలట్లేదు. మేము నైట్ టైమ్స్ కూడా ఊర్లు అన్నీ మానుకున్నామండి. ఇప్పుడే కాదు, మోస్ట్లీ అత్తయ్య గారు పోయినప్పటి నుంచి కూడా ఎక్కువ కొంతమంది ఎగతాళిగా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన వంక పెట్టుకుంటారు మీరని. ఎవరిని చూసి అలవాటు లేనివాళ్ళు అలాగే అనుకుంటారులే. మేమేం పట్టించుకోలేదండి. కానీ ఊర్లు తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉంటారు, బాధ్యతలు లేని వాళ్ళు. వదిలేండి, మళ్ళీ మనది ఫ్రస్ట్రేషన్లో సైడ్ ట్రాక్ వెళ్తుంది. సో,
ఇంకా అది ప్రాబ్లం. మళ్ళీ 2 రోజులు ఇంట్లో పిల్లలు ఉండాలి. లేదంటే మా వారు సెలవు పెట్టుకోవాలి ఆఫీస్‌కి. ఆయన పాపం టైమ్ టు టైమ్ పెట్టాలి. అంతే కదండీ! మన పిల్లలు ఎంతో తిరగలేని పెద్దవాళ్ళు కూడా పిల్లలతో సమానమే అనమాట. ఇంకా మా వారికి అసలు టెన్షన్ వచ్చేస్తుంది. ఇదేంట్రా బాబు వచ్చేస్తుంది ఇవాళ అనుకున్నాను. మెసేజ్ ఇంకా రాలా, ఇంకా రాలా. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఆయనేమో యాక్చువల్‌గా పాపం ఆయన ఆఫ్టర్‌నూన్ నుంచి పర్మిషన్ అట ఏదో అకేషన్ ఉందని ఇంట్లో మా కోసం వెయిట్ చేశారు. ఇంకా 5:00 ఆయన ఫోన్ చేసి, సార్ మీకు మెసేజ్ వస్తే కనుక నాకు స్క్రీన్‌షాట్ తీసి పెట్టండి. నేను మా వాళ్ళకి రిసెప్షన్‌లో చెప్తాను. నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని ఆయన వెళ్ళిపోయారు పాపం. ఇంకా మా వారు ఫ్రస్ట్రేషను. ఫోన్ ఛార్జింగ్ పెట్టారు. ఫోన్ ఇంకా చూస్తూ ఉన్నారు రాలేదు. అప్పుడు నేను అన్నాను, ఏం కంగారు పడకనని. మళ్ళీ మా అత్తయ్య గారికే దండం పెట్టుకున్నానండి నేను. ఎప్పుడు ఏం పెట్టుకుంటానంటే ఆ పని అయితే గనక ఆవిడ పేరు చెప్పి ఒకళ్ళకి భోజనం పెట్టిస్తామని అంతే. ఎందుకంటే అదే సాటిస్ఫాక్షన్ కదా. సో పెట్టుకున్నానండి. వితిన్ హాఫ్ అన్ అవర్ 6:30 కల్లా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసులో ఒక అతను టెక్నీషియన్ ఉంటారు. అతను వచ్చాడు, రవీంద్ర అని. మా వారు నవ్వుతూ అన్నారు, రవీంద్ర నీ చేత్తో ఆ ఫోన్ ఇవ్వు ఒకసారి మెసేజ్ చూద్దాం వచ్చిందేమో అని. తీసాడండి, ఇచ్చాడు అతను. అతని చేయి మహిమో అతన్ని బాబా గారు పంపించారో లేదంటే అత్తయ్య గారికి దండం పెట్టుకున్నా, 2 కలిపి అవ్వచ్చు. వెంటనే మెసేజ్ ఉందండి. జస్ట్ అప్పుడే 1 సెకండ్ అయింది మెసేజ్ వచ్చి. ఇంకా మా వారైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను చెప్పానా నేను మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళలేదు. నిజంగా అండి, ఇంతకుముందు మా పర్సనల్ విషయాల్లో దండం పెట్టుకున్నా అన్నాం కదా, అవి వీటికన్నా పెద్దవి, కాంప్లికేటెడ్వి, చాలా ఇంపార్టెంట్వి. ఆవిడకి దండం పెట్టుకోగానే అవి జరిగాయండి. ఇది నిజమండి. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఇష్టపడేవాళ్ళు మనని వదిలి వెళ్ళిపోయినా మన వెనకాల ఉంటారు. ఎవ్వరు మనని ఏమన్నా చేయాలనుకున్నా లేదా మన గురించి ఏదన్నా చెడుగా ఆలోచన వాళ్ళకొచ్చినా వాళ్ళ పని ఖచ్చితంగా పడతారండి. నేను అదే చెప్తున్నాను. ఎప్పటికైనా మాకైతే మా అత్తయ్య గారే శ్రీరామ రక్ష. ఖచ్చితంగా అండి. అసలు చాలా 1, 2 అంటే అనుకోవచ్చు. ఇప్పటి వరకు 6 ఇన్సిడెంట్స్‌లో నాకు మా అత్తయ్య గారిది ప్రూఫ్ కనపడిందనమాట. సో ఇప్పటికీ మేము అనుకుంటాం, ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు, మా సరౌండింగ్స్‌లోనే ఉన్నారు. అలా ఆవిడ మాకు రక్షగా ఉన్నారు అంటే ఇష్టపడుతున్నట్టే కదా మమ్మల్ని. అంటే మేమేంటో తెలుసు కదా ఆవిడకి. అది అండి. సో నిన్నైతే 1 వీక్ అయిందని చెప్పి మళ్ళీ స్టిచెస్ తీస్తారేమో అని వెళ్ళాం మేము. అయితే ఏంటంటే లేదండి, స్టిచెస్ తీయడానికి కాదు, చెకప్‌కి రమ్మన్నాము. 15 డేస్‌కి కానీ స్టిచెస్ తీయరు. అంటే ఇంకో నెక్స్ట్ వీక్ రమ్మన్నారు స్టిచెస్ తీయడానికి. సో ఇది అండి. అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ కరిగిపోతాయి అనే అపోహ ఎవరికైనా ఉంటే పక్కన పెట్టేయండి. ఎందుకంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కరగవండి అవి. అయితే 1, 2 చిన్నవి ఉంటే మనకి పెయిన్ రాకపోతే ప్రాబ్లం ఏమి ఉండదని చెప్తారు డాక్టర్సే చెప్తారు. సర్జరీ అవసరం లేకపోతే స్టోన్స్ అయితే అలాగే ఉంటాయి. కొన్ని పెరిగే ఉంటాయి, కొన్ని అలాగే ఉంటాయి. 1 or 2 ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇవి బాగా పెరగడం వల్ల ఏంటంటే ఆకలి ఉండదు మనకి. దట్టు పెయిన్ వస్తుందండి. బ్యాక్ నుంచి ఫ్రంట్, రైట్ సైడ్, గాల్ బ్లాడర్ రైట్ సైడే ఉంటుంది కదా మనకి. చెస్ట్ కింద బ్యాక్ నుంచి ఫ్రంట్ పెయిన్ వస్తుంది. ఎవరైనా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. లేడీస్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏ పని ఎక్కువడం వల్ల వచ్చిందో అదో ఇదో అని చెప్పేసి. సో అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎన్ని ఖర్చులు చేసినా ఏం చేసినా లైఫ్లో ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా కట్టుకోండి. తినకపోయినా అంటే మనకి మినిమం అవసరాలు ఉపయోగించుకుని ఇన్సూరెన్స్‌లు మాత్రం కట్టుకోండి. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ రేపు వచ్చే డిసీజెస్‌కి మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి సర్జరీస్ వస్తే డబ్బులు అస్సలు అంటే అప్పటికప్పుడు ఏం చేస్తాం, మహా అయితే అప్పు చేస్తాం అంతే కదండి. అప్పు మళ్ళీ తీర్చుకోవాలి, చాలా బర్డెన్ అవుతుంది. దానికన్నా ఇన్సూరెన్స్ కట్టడం బెస్ట్. సో వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.